లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మటన్ పాయ తయారు చేసుకుందాం. ఇది పోట్లీ మసాలాతో తయారు చేసుకుందాం. ఇది పోట్లీ మసాలా సూపర్ మార్కెట్లో లభిస్తుంది. దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలంటే మా ఛానల్ వీడియోలో చూడగలరు. మరి ఒక ముఖ్యమైన మసాలా గసగసాల 5 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 5 టీ స్పూన్లు, మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 4 మేకకాలను కట్ చేయించి ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మేకకాళ్ళకు పట్టించాలి. దీంట్లో నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కడిగిన మేక కాళ్ళని వేసుకోవాలి. దీంట్లో 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారము, కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి. 1 లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని అరగంట పాటు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు చల్లారబెట్టాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో ఒక ముక్క వేసి కట్ చేసి చూసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా ఊడితే ఉడికిందని అర్థం చేసుకోవచ్చు. లేదంటే మరొక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని వేరొక స్టవ్ పై పాన్ పెట్టి 1/2 కప్పు నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసి వేయించుకోవాలి. 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి దోరగా వేయించుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి,
ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు పోట్లీ మసాలా తయారు చేసుకుందాం. మరొక స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో పోట్లీ మసాలా దినుసులు వేసుకోవాలి. మీకు చూపించబడిన ప్యాకెట్ 50 గ్రాములు ఉంటుంది. 25 గ్రాములు వేస్తే సరిపోతుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 15 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు మసాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాళ్ళ సూప్ని ఇందులో పోసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మరిగించి పెట్టుకున్న పోట్లీ మసాలా నీళ్ళని ఇందులో పోసుకోవాలి. ఈ మసాలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 15 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు పాయా సూప్ బాగా మరిగిపోయింది. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాయా సూప్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫ్లేవర్ పాయా రెడీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ బగారా రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ కర్రీ రుమాలి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రుమాలి రోటీ రెసిపీస్ కోసం మా ఛానల్లో చూడగలరు. ఈ రెసిపీ టెస్ట్ కోసం lataChannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.